రాజకీయాలు వద్దంటూనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రకటన చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళల్లో ఆయన చేసిన ఈ కీలక ప్రకటన పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికీ ఏపీలో మెగా అభిమానులకు ప్రజలకు చిరంజీవి స్పష్టమైన సంకేతాలు పంపించారు. కొద్ది రోజుల కిందట తనను కలిసిన కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులను చిరంజీవి ఆశీర్వదించారు. వీరిద్దరిని గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందే జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం అందించారు. తద్వారా మెగా అభిమానులు జనసేనతో పాటు కూటమికి అండగా నిలవాలని పరోక్ష సంకేతాలు పంపించారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటికే పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ వాల్ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ రంగంలోకి దిగారు. పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. మరోవైపు బుల్లితెర నటులు సైతం పిఠాపురంలో చుట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ అభిమానుల సంఘాల్లో యాక్టివ్ గా ఉన్నవారు పిఠాపురం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ కు 1,00,000 ఓట్ల మెజార్టీ తెప్పించాలన్న ఆలోచనతో వారు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు మెగాస్టార్ కుటుంబాన్ని పొలిటికల్ ఫెయిల్యూర్స్ గా చూపించే ప్రయత్నం జరిగింది. దానిని అధిగమించేందుకు ఇప్పుడు యావత్ కుటుంబం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చిరంజీవి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. మొన్నటికి మొన్న కూటమి అభ్యర్థులను ఆశీర్వదిస్తేనే వైసీపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు నేరుగా చిరంజీవి రంగంలోకి దిగడం సాహసంతో కూడుకున్న పని అని చెప్పాలి. ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వీడియోను పోస్టు చేశారు. ఆఖరి వాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి.